హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో, ఏ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియని మంచి టిప్ అయితే తీసుకొచ్చాను. ఇదొచ్చేసి నేను ఇప్పుడే ఫైండ్ ఔట్ చేశానండి. చాలా చాలా నీట్‌గా వచ్చింది. అదేవిధంగా చాలా ఈజీగా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది అయిపోయింది. అయితే ప్రెజెంట్ నేను ఎందుకు స్ట్రెయిట్‌గా ఉన్న దాని మీద చూపించానంటే నెక్స్ట్ టైం మీరు కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే స్ట్రెయిట్‌గా ఉన్న క్లాత్ మీద చూపించాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు ఖచ్చితంగా రౌండ్ తిరిగే నెక్ దగ్గర, స్క్వేర్ నెక్ దగ్గర కూడా చూపిస్తాను. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. అసలు ఎక్కడ కూడా సింగిల్ పాదం లేదు. నార్మల్గా ఎవరైతే కుడతారో ఇన్విజిబుల్ పైపింగ్ అనేది నేను కూడా కుడతాను కదా, అది కాదండి. ఇది మొత్తం కూడా డిఫరెంట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. అసలు ఎంత నీట్గా వస్తుందని నేను కూడా అనుకోలేదు. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే వచ్చేసి ఒక ఒరిజినల్ క్లాత్ తీసేసుకున్నాను. సీదా అనేది నా వైపుకు ఉంది. సో ఇంతే పొడుగుతోటి నేను లైనింగ్ క్లాత్ కూడా తీసుకున్నాను. ఇది కూడా మనకి హ్యాండ్ అనుకోండి, హ్యాండ్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి మీరు ఏ క్లాత్ అయితే పైపింగ్ వేద్దాం అనుకుంటున్నారో ఆ క్లాత్ని అయితే తీసేసుకోండి. ఆ క్లాత్ ఖచ్చితంగా 3/4 ఇంచ్ అయితే ఉండాలి. అంటే 1/2 ఇంచ్కి ఎక్కువ, 1 ఇంచ్కి తక్కువ అనమాట. స్ట్రైట్గా ఉన్న క్లాత్ అయినా పర్లేదు, క్రాస్గా ఉన్న క్లాత్ అయినా పర్లేదు. నెక్కి మాత్రం ఖచ్చితంగా క్రాస్ క్లాత్ అయితే ఉండాలి. ఇది నేను హ్యాండ్ కాబట్టి నేను స్ట్రైట్గా ఉన్న క్లాత్ని తీసుకున్నాను. 3/4 ఇంచ్ అయితే ఉంది. దీన్ని అడుగు భాగంలో పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? అడుగు భాగంలో పెట్టేసుకుని 2 లేయర్స్ సమానంగా ఉండేటట్టు స్టిచ్ వేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా బాగుంది మెథడ్ అనేది. ఫస్ట్ టైం కుడితే రాకపోయినా రెండోసారి మాత్రం ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. వెళ్ళిపోయిన తర్వాత ఇలాగ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుందన్నమాట. చూడండి మనకి ఎలా వచ్చింది, ఇలా వచ్చింది కదా. దీన్ని యాజ్ టీజ్గానే సీదా మన వైపు పెట్టుకున్నాం కదా ఒరిజినల్ క్లాత్ని, దీన్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. అంటే ఏంటి, అడుగు భాగంలో సీదా అనేది మన వైపుకు ఉంది. అదేవిధంగా మనకి నెక్ అంటే హ్యాండ్ ఉల్టా అనేది మన వైపుకు ఉందన్నమాట. ఇప్పుడు నేను జాయింట్ వేశాను కదా, ఆ జాయింట్ దగ్గర పాదమించు డిస్టెన్స్ తోటి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను జాయింట్ వేసిన పక్కనే స్టిచ్ చేసుకుంటూ వెళ్తే పాదమించి అయితే వస్తుంది. ఎక్కడైతే కుట్టు ఉందో ఆ కుట్టు పక్కనే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసింది. ఇప్పుడు మనకి ఇలా వచ్చింది చూడండి. మధ్యలో అటు ఇటు మనకి లైనింగ్ క్లాత్ వచ్చింది, మిడిల్లో మనకి పైపింగ్ క్లాత్ వచ్చింది. ఈ పైపింగ్ క్లాత్ని ఈ రెండిట్ల మిడిల్లో పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలి. చూడండి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి 12వ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఆ థ్రెడ్కి మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. నార్మల్గా మీరు వేరే మెథడ్లో కుట్టినా కూడా 12వ నెంబరే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి దగ్గర నుంచి మరీ చూపిస్తాను. ఈ రెండిట్ల మిడిల్లో థ్రెడ్ పెట్టుకుంటూ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఈ రెండిట్ల మిడిల్లో ఈ ఖర్చు ఇటు ఉండాలి, ఆ ఖర్చు అటు ఉండాలి. ఇలాగా కలిపేసుకుని స్టిచ్ వేసుకోవాలి. లేదు మీరు ఖర్చులు కానీ అటు ఇటు అయితే మాత్రం ఫినిషింగ్ అనేది నేను చూపించినట్టు అయితే రాదండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇప్పుడు నేను కొంచెం ఖర్చు అనేది అటు ఇటు అయింది. రౌండ్ అనేది తిరగట్లేదు అనమాట. అంటే మిడిల్లో లేదనమాట, పక్కకి జరిగినట్టుంది. అందుకనే మనకి తెలిసిపోతుందండి. మనకి లాగా మిడిల్లో ఉంటేనే చూసారా పక్కకి వెళ్ళిపోయింది. అందుకనే మనకి ఫినిషింగ్ అనేది ఇక్కడ మిస్ అయిపోతుంది. రౌండ్ రావట్లేదు, నీట్గా రావట్లేదు. సో మీరు ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను చూడండి. ఇది ఇలా ఓపెన్ చేసేసుకుని మిడిల్లో ఇలా పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. లేదు అంతగా రావట్లేదు మాకు అనుకుంటే చెప్తాను. ఇలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నేను స్లోగా పెట్టి చూపిస్తున్నాను, ఫాస్ట్గా పెట్టట్లేదు. సో ఇలా పెట్టేసుకుని ఇలాగా థ్రెడ్ పెట్టుకోవాలన్నమాట. ఇలా థ్రెడ్ పెట్టేసుకుని ఈ రెండిట్ల మిడిల్లో ఉండాలి. మనకి గోల్డ్ కలర్ క్లాత్ ఎక్కడ ఉందో అక్కడ ఉండాలి. చూడండి ఇక్కడ ఫినిషింగ్ రావట్లేదు కదా, ఇలా పక్కకి జరిగిందనమాట. అలాంటప్పుడు మీరు ఇలా సెట్ చేసేసుకోండి. ఇలా పెట్టుకుని ఫింగర్ తోటి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఏదైనా సరే కొత్త ప్రాసెస్ చేసినప్పుడు కొంచెం లేటే అవుతుంది. నాకు ఫస్ట్ టైం చేసినప్పుడు అంత ఫినిషింగ్ రాలేదు. మళ్ళీ ట్రై చేయగా ఫైనల్గా అయితే నాకు 3/4 ఇంచు క్లాత్ తీసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది. ఇంతవరకు ఎవరు కూడా యూట్యూబ్లో చెప్పలేదండి. ఫస్ట్ టైం నేనే చెప్తున్నాను. ప్రాక్టీస్ చేసి బాగా ఫినిషింగ్ వచ్చేలాగా ఎలాంటి క్లాత్ తీసుకోవాలి అనేది టిప్స్తో సహా చెప్తున్నాను. చూడండి ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చేసిందో. చూడండి ఎంత నీట్గా ఉందో. వెనకాల చూడండి అసలు నార్మల్ పాదం కూడా సపోర్ట్ చేయకపోతే మనకి పైపింగ్ అనేది రాదు కదా. అయినా సరే ఎంత బాగా వచ్చింది చూసారా. ఇంకా మనం ఎక్కువ తిప్పలు పడాల్సిన అవసరం లేదండి. ఇది హ్యాండ్ అనుకుందాం, ఒక చిన్న హ్యాండ్ అనుకుందాము. నెక్స్ట్ టైము నేను నెక్తో చూపిస్తాను. మీకు చూపించేటప్పుడు అర్థం అవ్వాలంటే నెక్ కన్నా హ్యాండే బెస్ట్ అండి. అందుకనే నేను ప్రతిసారి హ్యాండే చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు లైనింగ్ని నీట్గా జాయిన్ చేసేసుకుందాం. ఇలాగా ఇలా నీట్గా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అనమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు. ఇదే కాదు, ఈ మెథడే కాదు, వేరే మెథడ్లో కుట్టినా కూడా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేయకుండా ఉండటానికి ఈ కార్నర్కి స్టిచ్ వేసుకోవాలన్నమాట. బయటకు కనిపించదు,
థ్రెడ్ పక్కనే పడేటట్టు స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా వేసుకుంటే మీకు లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. అయిపోయిందండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. చాలా నీట్గా వస్తుంది. 3/4 ఇంచు క్లాత్ ఉంటే చాలు. ఎక్కువ క్లాత్ ఉంటే కూడా ఫినిషింగ్ రాదు. ఆల్రెడీ మీకు నిన్నటి వీడియోలో చూపించినట్టున్నాను. ఈరోజు ట్రై చేస్తే ఈ టిప్స్ అయితే నాకు దొరికాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.